ఉన్నారు. ఆయన సభలకు కూడా వాళ్ళే ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళకు తగ్గట్టుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి, తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కానీ ఈ రోజంతా కూడా అంటే కరూరుతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. కరూరులో జరిగినటువంటి సంఘటన ఇది. వేదిక దగ్గర ఏదైతే విజయ సభకి అభిమానులు కార్యకర్తలు ఈ రోజు అయితే భారీగా తరలిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు. డిఎంకేని రాజకీయ శత్రువుగా, బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. సో వేదిక దగ్గర జనసందోహం ఎక్కువ కావడంతో ఈ తోపులాట మొదలైంది. దాంతో ఒక అంటే అక్కడ ఒక క్రమశిక్షణ లేనటువంటి కార్యకర్తల లాగానే అక్కడ ఉన్నట్టుగా మనం అర్థమవుతుంది. వేదిక దగ్గర తొక్కిసలాట పరిస్థితి ఏర్పడి అక్కడ పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది ఒకసారిగా. అంటే ఆయన ఉన్నటువంటి స్టేజీ కూడా కుప్పగూలినట్టుగా తెలుస్తుంది. పలువురు అక్కడికక్కడే గాయపడ్డారు, మూర్ఛ కూడా పోయారు. చిన్నారులు కూడా ఈ గుంపులో తిరిగిపోవడంతో కొంత భయాందోళన పెరిగింది. చిన్నారులు కూడా కొంతమంది చనిపోయినట్లుగా కూడా మనకు అందుతున్నట్టు సమాచారం. అంబులెన్స్లు పిలిపించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. వేదికపై ప్రసంగిస్తున్నటువంటి విజయ్ పరిస్థితి అదుపులో లేకపోవడంతో మధ్యలోనే ఆయన ప్రసంగాన్ని ఆపేసి ఆయనకి వేదికపై నుంచే పోలీస్ ప్లీజ్ హెల్ప్ అంటూ విజ్ఞప్తి కూడా చేశారు. వైద్య బృందం అక్కడికి చేరుకొని గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స కూడా అందించింది. అయితే ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా అది ప్రాథమికంగా దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నదే ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నారు. గాయపడిన వారిని వెంటనే ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంబంధిత అధికారులకి, ఆరోగ్య శాఖ మంత్రికి అధికారులకు కూడా ఆదేశాలను జారీ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే ఈ ఘటనపైన స్పందించారు. జిల్లా కలెక్టర్ను సంప్రదించారు. ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు అక్కడ పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావాలి. ఎవరు కూడా అంటే ఒక ప్రాణాన్ని కూడా పోకుండా మీరు చూసుకోవాలని కూడా ఆయన చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. విజయ్ ప్రసంగం ఆపేసి వేదికపై నుంచే ప్లీజ్ హెల్ప్ అంటూ పోలీసులను విజ్ఞప్తి చేసుకోవడం మనం చూసాం. కానీ ఈ జాగ్రత్త ఏదో ముందే ఉంటే బాగుండేదని కూడా అర్థమవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద కొంత సీరియస్ గానే తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో ఇక ఏదైతే ఇక మీదట విజయ్ కనుక ఇటువంటి ఏదైనా సభలు సమావేశాలు పెట్టినప్పుడు ఇటువంటి ఏదైనా ముందుగా తగిన పర్మిషన్లు తీసుకొని దానికి సంబంధించి కొంత ఎంతమందిని అలో చేయాలి, లేకపోతే ఎంతమంది రావాలి, వాటి మీద కొన్ని ఆంక్షలు అయితే విధించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి సభల్లో కూడా చాలా ఎక్కువగా ఆయన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు అధికార డిఎంకేకి ఓటేస్తే భాజపాకు వేటేసినట్లు కూడా ఆయన కొంత విమర్శలు కూడా గుర్తించారు. ఎన్నికల్లో ఓటమి రాయొద్దనే స్టాలిన్ ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుందన్న ఆరోపణలు కూడా ఆయన చేశారు. ఈ పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం అధికార పార్టీ నేతలకు వెన్నుతో పెట్టిన విద్య అని కూడా ఆయన చెప్పారు. అంటే ఆయన బీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇందులో ఏదో కుట్రకోణం ఉంది. డిఎంకే బీజేపీ నేతలు ఎవరో ఇటువంటి ఘాతకానికి పాల్పడి ఉండొచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ ఘోరానికి పాల్పడి ఉండొచ్చు అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా దీంట్లో కొంత విచారణ అయితే జరగాల్సినటువంటి అవసరం ఉంది. మున్ముందు ఇటువంటి సంఘటనలు పునరావృతం